హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూలై 27 సాటర్డే నైట్ 11 PM కి ది 100 బాల్స్ మ్యాచ్ నంబర్ 5 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ లో లండన్ స్పిరిట్ వర్సెస్ బిర్మింగం పోయినిక్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక లండన్ స్పిరిట్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ సదరన్ బ్రేవ్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ డానియల్ లారెన్స్ నుంచి 30 balls 38 runs అండ్ లియామ్ డౌసన్ నుంచి 19 balls 45 runs చేయడం చూసాం. సో వీళ్ళ వలన 100 balls కి 138 టార్గెట్ అయితే సెట్ చేశారు. బట్ వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ ని డిఫెండ్ చేయలేకపోయారు. ఇంకొద్దిగా వీళ్ళ బ్యాటర్స్ లేదా బౌలర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ వీళ్ళే గెలుచుండేవారు. బట్ బ్యాడ్ లక్, ఆ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లో మిస్టేక్స్ అయితే చేశారు. సో ఆ మిస్టేక్స్ ఈసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇక ఈ లండన్ స్పిరిట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డానియల్ లారెన్స్, సిమ్రాన్ హెట్మేర్ అండ్ ఆండ్రూ రసల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లియామ్ డౌసన్ అండ్ నథాన్ ఎల్లిస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లండన్ స్పిరిట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అయ్యారు. అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక బిర్మింగం పోయినిక్స్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓవల్ ఇన్విన్సిబుల్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా చాలా ఘోరంగా విఫలం అయ్యారు. 89 runs కే ఆల్అౌట్ అయ్యారు. అండ్ ఆ స్కోర్ ని వీళ్ళ బౌలర్స్ 69 balls కే లీక్ చేశారు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా చాలా వీక్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ రోజు వీళ్ళ టీమ్ లో స్క్వాడ్ చేంజెస్ అయితే చూడొచ్చు అండ్ కొత్త స్ట్రాటజిక్ తో వస్తారు ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు. ఇక ఈ బిర్మింగం పోయినిక్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డాన్ మౌస్లీ, లియామ్ లివింగ్స్టన్ అండ్ హోవెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టిమ్ సౌదీ అండ్ సీన్ అబౌట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు బిర్మింగం పోయినిక్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళెవరూ కూడా అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. అది వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం. సో దాన్ని బట్టి ఈ రోజు స్క్వాడ్ చేంజెస్ అయితే చూడొచ్చు. వీళ్ళు బ్యాటింగ్ లో కూడా చేంజెస్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు పేస్ డిపార్ట్మెంట్ అయితే మంచి సీనియర్ ప్లేయర్స్ తో బానే ఉంది. సో వీళ్ళు బ్యాటింగ్ లోనే ఈ రోజు చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. సో దాన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ పిచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 137 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 138 ఉంది. అండ్ ఈ రోజు ఈ వెన్యూలో ఈ రోజు వర్షం పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ పిచ్చెస్ లో బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి పిచ్ అడ్వాంటేజ్ అయితే ఒకేలా ఉంటుంది. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే బిర్మింగం పోయినిక్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం లండన్ స్పిరిట్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.